నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సిఐటియు గెలవాలి సింగరేణిలో మార్పు రావాలనే నినాదంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి పుట్టిన ఏఐటియుసిని కార్మికులంతా ఆదరించి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ విజ్ఞాపన బలమైన నాయకత్వం కలిగిన బలమైన యూనియన్ ఐఎన్టీయూసీ ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి ఐఎన్టీయూసీ ఆర్జీ1 ఉపాధ్యక్షులు సదానందం వెల్లడి సిఐటియు గెలవాలి సింగరేణిలో మార్పు రావాలనే నినాదంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు ఈ మేరకు గోదావరిఖనిలోని సిఐటియు ప్రధాన కార్యాలయంలో 12 గ్యారంటీలతో కూడిన వాల్ పోస్టర్ను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావుతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియుని గెలిపిస్తే కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు వచ్చేలా హామీకి కృషి చేస్తామని తెలిపారు కొత్త భూగర్భ గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్మికుల మారుపేళ్ల సమస్యలను పరిష్కరించి డిపెండెంట్ వయసు 35 నుంచి 40 ఏళ్లకు పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మహిళా ఉద్యోగులకు చట్టపరమైన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు కోల్ ఇండియా తరహాలో క్యాడర్ స్కీమ్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామని అన్నారు సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కార్మికులకు మెరుగైన రక్షణ సౌకర్యాలు కల్పించటకు కృషి చేస్తామని తెలిపారు ఈ నెల 27న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు సంఘం ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు జరగబోయే ఎన్నికలలో ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేసి గెలిపేయడం కోసం కార్మికులు సన్నద్ధమైనరు సింగరేణి వ్యాప్తంగా కొన్ని వందల మంది యువ కార్మికులు సీట్లు చేరుతూ ఉన్నారు దానికే సంకేతం ఇలా ఏ మైన్కి వెళ్ళినా నీరాజనం పడుతూ ఉన్నారు కార్మికులకు అందరికీ అర్థమైంది గతంలో అన్ని కార్మిక సంఘాలను చూసినాం సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలను గెలిపించినాం ఏ సంఘాన్ని గెలిపించినా అవినీతిమయం అయిపోతుంది ఏ పని చేసుకోవాలన్నా ఇంత ఫీజుని చెల్లించకుండా ఏ పని కావట్లేదు అవినీతిని నిరోధించాలంటే ఒక నీతి నిజాయితీగా ఉన్న సిఐటిని గెలిపించాలని కంకణబద్ధం కట్టుకున్నారు అందుకని ఇలా క్వార్టర్లు కావాలన్నా మెడికల్ హాస్పిటల్ కావాలన్నా ట్రాన్స్ఫర్లు కావాలన్నా డిప్యుటేషన్ కావాలన్నా హాస్పిటల్కి రిఫర్ కావాలన్నా ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు లేకుండా ఈ పని కాని పరిస్థితి అందుకే కార్మికులందరూ కూడా ఖచ్చితంగా సిఐటిని గెలిపించడం కోసం ఉదయించే సూర్యుని గెలిపించడం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ముఖ్యంగా బినామీ పేర్ల కార్మికులు ఎదురు చూస్తున్నారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఇలా పెంచుతని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు పెంచకపోవడం వల్ల చాలామంది 1000 మంది కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని వేల మంది బినామీ పేర్లు మారుతాయని ఒప్పందమైన అన్ని కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసినా అది మారలేదు కనీసం ఈ సంఘం మారుతానన్నా వస్తానన్నా మారుతాను చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కొంతవరకైనా హామీ ఇస్తూ ఉన్నాం బినామీ పేర్లు మొత్తం మార్చలేకపోయినా కొంతన్నా సరళించడం కోసం యాజమాన్యంతో కృషి చేస్తాం ఖచ్చితంగా 35-40 సంవత్సరాలకు వయసును పెంచడం కోసం కృషి చేస్తాం రాబోయే కాలంలో నీతి నిజాయితీ పాలన అందిస్తాం ఖచ్చితంగా ఉదయించే సూర్యుని గుర్తేసి మీరందరూ ఓటేసి ఘన విజయం అందించండి కార్మికులకు అనుకున్న సొంతింటి కళతో సహా పాటు అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం సిఐటి కంకణ బద్దులై ఉంది మీరు నమ్మండి కార్మికులు ఉదయించే గుర్తుకు ఓటేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య మెండే శ్రీనివాస్ ఆసరి మహేష్ తోట నరహర్రావు ఎస్కే గౌస్ వెంకటేశ్వరరావు ఎస్ శ్రీనివాస్ బి ప్రవీణ్ సతీష్ మల్లేష్ సంపత్ కార్తిక్ పిఆర్ చారి నంది నారాయణ రాజేశ్వరరావు బండారి సత్తి ఎస్ రాజమౌళి సంతోష్ లక్ష్మణ్ విజయ్ కుమార్ వంగల శివరాం రెడ్డి బూరుగు రాములు రవికుమార్ తిరుపతి రెడ్డి మురళి ఇర్ఫాన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి పుట్టిన ఏఐటియుసిని కార్మికులంతా ఆదరించి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి కోరారు జీడీకే 2A ఇంగ్లాండ్ ఏరియా వర్క్షాప్లలో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గోలేటి నుంచి కోతగూడెం వరకు మందమరి నుంచి మనుగూరు వరకు మెరికల్ లాంటి నాయకులు బలిదానమైన చరిత్ర ఏఐటియుసికి మాత్రమే ఉందని అన్నారు అందుకే ఎర్రజెండా సాక్షిగా శ్రమజీవుల పక్షమే వహిస్తామని యాజమాన్యం ప్రభుత్వంతో కొట్లాడి సౌకర్యాలు సాధిస్తామని వారు తెలిపారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే సింగరేణిలో టీబీజీ కేసు స్తబ్దతతో ఉందని అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎదుటి వారికి నీతులు చెప్తున్నారని వారు విమర్శించారు
విమర్శించారు. సింగరేణిలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీబీజీ కేసు స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల్లో కూడా సమస్యలపై చర్చించకుండా మెడికల్ అన్ఫిట్ కుంభకోణానికి పాల్పడిన వారికి విమర్శించే నైతిక హక్కు అర్హత లేదని వారు అన్నారు. సింగరేణిలో ఐఎన్టీయూసీ కూడా అదే కోవకు చెందిందేనని సర్కారు సంఘంగా మిగిలిపోతుందని వారు పేర్కొన్నారు. గెలవలేకపోయినా ఓట్లు చీల్చి యాజమాన్యం తొత్తులకు మాత్రం ఉపయోగపడే సంఘాలను నమ్మి మోసపోవద్దని, గెలిచే సంఘం ఏఐటీయూసీకే ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని వారు కార్మికులను కోరారు. త్యాగధనుల చిహ్నమే నక్షత్రమని వారు గుర్తు చేస్తూ ఇక ఏఐటీయూసీని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్మిక వర్గానికి బాలసడగా నిలిచి బాధ్యతగా ఉండి మనమందరం కూడా ఈ రోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి ఏ విషయంపైన కానీ స్పందిస్తూ ఏఐటీసీ పోరాటం చేసిందన్నది మీకు అందరికీ తెలుసు. ఈ రోజున సింగరేణిలో మా కార్మికులకు నష్టం జరుగుతుంది, మా కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది, ఈ సంస్థను నష్టాల పాలు చేస్తుంది అన్న ఉద్దేశంతోనే మనం 3 సార్లు కోర్టుకు పోయి ఇలా ఎన్నికలు తెచ్చుకుంటే ఈ ఎన్నికలకు అడ్డం పడ్డ సంఘాలు ఈ రోజున మళ్ళీ కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుతుంది. ఎందుకు ఆ రోజు ఎందుకు వద్దని సింగరేణి భవన్కి పోయి కంపెనీకి సలండరైన సంఘాలు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఈ కార్మికుల కోసం ఆలోచించిన వాళ్ళు, ఈ కార్మికుల కోసం పోరాటం చేయని వాళ్ళు ఈ రోజు ఓట్లు అడిగే హక్కు, బాయిల మీదకి వచ్చే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వాటర్ లేక నీళ్లు మంచినీళ్లు కూడా ఈ రోజున మన గోవర్గంలో సప్లై చేయలేని ఈ యజమాన్యానికి ఎదిరించలేక సరెండర్ అయి తొత్తు సంఘాలుగా మారి గుర్తింపు సంఘాన్ని ఇలా నిద్రపోతుంటే రాజకీయ నాయకులు వచ్చి కార్మికులు కష్టపడి రక్తాన్ని తాగబోసిన సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఏఐటీసీ ముందుకు వచ్చి ఇలా కార్మికులకు నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంటే ఇలా గెలిచిన సంఘం నోరు మూసుకొని మొద్దు నిధులలో పండుకుంటే ఏఐటీసీ పోరాటం చేసి కోర్టుకు పోయి మన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాన్ని యజమాన్యాన్ని ఎదిరించాలి అని చెప్పి కోర్టుకు పోతే ఇలా కొన్ని సంఘాలు మీకు తెలుసు, కొన్ని సంఘాలు ఎందుకు వేరే సింగరేణి భవనానికి ఎందుకు వేరు డైరెక్టర్ పా దగ్గర కూర్చున్నారు. మన యూనియన్ ఏమో ఆర్ఎల్సీ ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఆర్ఎల్సీ ఎన్నికలు పెట్టాలని చెప్పి కాగితాల మీద సంతకాలు పెట్టుంటే వీరు డైరెక్టర్ల దగ్గరికి సింగరేణి అధికారుల దగ్గరికి ఎందుకు వేయరు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. కామ్రేడ్స్ ఎందుకు వేయారు, దాని మతలబ్ ఏంది అంటే డైరెక్టర్ పా ఏదో కొన్ని కేసులు చేస్తే ఇలా ఎలక్షన్స్ జరిగితే మా బండ బయటపడుతుంది, ఏఐటీసీ గెలిస్తే నిలదీస్తుంది. ఇవాళ మన కార్మికులు సంపాదించిన డబ్బునంతా గవర్నమెంట్కి ఇస్తే ఇవన్నీ లెక్కలు తీస్తారు, ఇవన్నీ నిలదీస్తారు. ఇలా మన కార్మికులకు రావాల్సిన అన్ని కూడా అడుగుతారు. ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి సీఎంపీఎఫ్ మనం కష్టపడి సంపాదించిన జీతంలో సీఎంపీఎఫ్ కట్ అయింది, ఇలా జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు ఈ రోజు అడుగుతాం. రేపు బిడ్డ మా కార్మికుల చెమట చుక్కాది కష్టార్థం ఇలా మా సీఎంపీఎఫ్ పైసలు జమ కావా. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, సిపిఐ ఏఐటీసీ నాయకులు గౌతమ్ గోవర్ధన్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, మిట్టె శంకర్, పెరక మహేందర్, పి నాగేందర్, కె వెంకన్న, ఎర్రవెల్లి రాజేశ్వరరావు, పెరక రమేష్, సోహిల్, బలుసు రవి, దొంత సాయన్న, ఎల్ రాజకిషోర్, ఎం దేవేందర్ రెడ్డి, కన్నం లక్ష్మీనారాయణ, పడాల కనకరాజు, బుర్ర భాస్కర్, అగ్గు రవీందర్, ఒగ్గు రమేష్, బండారి శ్రీనివాస్, పి ప్రసాద్, ఆర్ శ్రీనివాస్, ఏ రాజు, గంగారపు చంద్రయ్య, ఆర్ రాజేశ్వరరావు, సిర్ర మైసయ్య, దుర్గం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. బలమైన నాయకత్వం కలిగిన బలమైన యూనియన్ INTUC ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని INTUC ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం తెలిపారు. ఆర్జీవన్ పరిధి సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులతో, న్యూ ఇంగ్లాండ్ కార్మికులతో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో సదానందం మాట్లాడుతూ INTUC గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో BIFRలోకి వెళ్లిన సింగరేణి సంస్థను కాపాడుకోగలిగామని, ఎన్నో కార్మిక హక్కులను సాధించుకున్నామని తెలిపారు. గతంలో ప్రైవేటీకరణను అడ్డుకుంది కూడా INTUC అని తెలిపారు. సింగరేణి కార్మికులంతా గడియారం గుర్తుపై ఓటు వేసి INTUC భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణిలో INTUC గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. కార్మికులకు 250 గజాల స్థలం ఇప్పించి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం, పెర్క్స్పై ట్యాక్స్ ను ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇక ఓర్మెన్ సంతోష్ INTUCలో తన అనుచరులతో చేరగా యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ రోజు ఎలక్షన్ రాగానే అందరూ కొన్ని సంఘాలు రావడం జరుగుతుంది. అయ్యా మరి ఇన్ని రోజులు కార్మికులు ఏమీ మీకు గుర్తు లేదా అని తెలియజేస్తున్నా. మరి కార్మిక పక్షాన ఉన్న వాళ్ళైతే మరి కార్మికులకు ఆపత్తి సంపద వచ్చినప్పుడు ఎటు వేయాలని అడుగుతున్నా. అదే మా నాయకుడు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు మరి కరోనా వచ్చిన టైంలో ఒక్కొక్క కార్మికుడికి బాగా కానీ జ్వరం కానీ వస్తే వెంటనే మాట్లాడి ఆ హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడికి పోయి ఏమైంది మందలిచ్చి, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ కూడా పంపించిన ధైర్యవంతుడు. ఆ కరోనా టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలే అని మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విషయాన్ని వెంటనే స్పందించి ఏ కార్మికుడు GM ప్రాబ్లం ఉంటే GMకు, కోటర్ విషయాలు అయితే ఆ పర్సనల్ ఆఫీసర్, ఆ మైన్కి అయితే మేనేజర్కు ఫోన్ చేసి మాట్లాడి ఏమయ్యా ఏంది కార్మికులు ఎందుకు ఇబ్బంది పెడతావు, హెల్పర్ ఆఫీసర్ అయితే హెల్పర్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి మాట్లాడు. ఇదే హెల్పర్ ఆఫీసర్ ఉండే ఇక్కడ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ మొన్న లాభాలు ఇవ్వడానికి కంపెనీ తీర్మానం చేసింది ఇవ్వడానికి. ఈ ఏదైతే గతంలో TRS పార్టీ TGPS హీనో ఏదైతే ఉందో దీన్ని ఒక డ్రామా చేసి ఎలక్షన్లు కూడా దీన్ని ఒక ఆపేద్దామని ఉద్దేశించి ఆపి మళ్ళా మనమే ఇచ్చే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంగా ప్లాన్ చేయడం జరిగింది. మా నాయకుడు వెంటనే స్పందించి డైరెక్టర్తో మాట్లాడి నీకు 4వ తారీఖు ఇచ్చినప్పుడు నీకు తెలియదా అని అడిగాడు. ఈ గేట్ మీటింగ్లలో INTUC నాయకులు టైసన్ శ్రీనివాస్, మల్లికార్జున్, ఎట్టం కృష్ణ, గుండేటి శ్రీనివాస్, సాగర్, ఉడత నాగరాజు, సీనియర్ హెడ్ ఓర్మెన్ సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి సమ్మయ్య, అన్వేష్, మహేష్, నగేష్, సోమేష్, శ్రీకాంత్, వెంకటేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సింగరేణి కోలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ను ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు విజ్ఞప్తి చేశారు.
జీడీకే 1 ఇంక్లైన్ ఓసీపీ 5 శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సిఐటియు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన 12 గ్యారంటీలతో మీ ముందుకు వస్తున్నామని వాటి అమలు కోసం పోరాడతామని హక్కులు సాధిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న వాటర్ రిపేర్, మంచినీటి కోసం, సొంతింటి కల కోసం, సహకారం కోసం సిఐటియు పోరాటాలు చేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ వస్తుందని అన్నారు. సిఐటియుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. బొగ్గుకోముకున్నాం అప్పుడప్పుడు పట్టుకుంటారు మన సెక్యూరిటీ వాళ్ళ సిబ్బంది, మొత్తం ఎదర్చిగా బొగ్గుపోతుంది. మన పక్కనే శ్రీరాంపూర్లో ఉంది కదా డీజిల్ కుంభకోణం. సిఎండి గారు ఒక పెద్ద కుంభకోణం మీద గొడవ చేస్తా ఉంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుంచుకోండి. ఇది నా దగ్గర కాపీ పెట్టుకుని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఒక్క నెలలో డీజిల్ కుంభకోణాన్ని ఆఫ్ చేస్తే 100 కోట్ల రూపాయల లాభం వచ్చిందని నేను కాదు ఇచ్చింది, ఎండి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు యథేచ్ఛగా డీజిల్ కుంభకోణం నడుస్తూ ఉంది. అట్లాగే జైపూర్లో శాండ్ కుంభకోణం, కోట్ల రూపాయల శాండ్ కుంభకోణం నడుస్తూ ఉంది. అట్లాగే సత్తుపల్లిలో ఏం జరిగిందో తెలుసా, గ్రేడ్ కుంభకోణం, కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఎంక్వైరీ చేసి పుట్టు దాఖలు చేశారు. దాన్ని కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. వాడు ఏం చేస్తాడు, మొత్తం ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలను పెట్టుకుంటాడా, కాంట్రాక్ట్ వాళ్ళు కూడా పెట్టుకోడు. ఎవరు తెచ్చుకుంటాడో తెలుసా, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి బాండెడ్ లేబర్ని తీసుకొచ్చి మన ఓపెన్ కాస్ట్లో చూస్తాం కదా క్యాంపులు పెడతారు. అట్లాంటి లేబర్ని తీసుకొచ్చి 12 గంటలు పని చేయించుకొని కోట్ల లాభాలు గడించి కంపెనీకి ఎంత మోసం చేస్తాడంటే 1,00,000 టన్నులు తీసి 50,000 కూడా తీయలేదంటాడు. అంతేకాదు లాభాలు వచ్చిన లాభాలు రాలేదని గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు కూడా కట్టాడు. మన పబ్లిక్ సెక్టార్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మొన్ననే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఒక బుక్లెట్ ఇచ్చింది, దాంట్లో వివరాలన్నీ ఉంటాయి చూసుకోండి. ఈ 9 సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థ కట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఎంతో తెలుసా, 49,666 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మన సింగరేణి సంస్థ ఒక్కటే పన్నుల రూపంలో కేంద్రానికి, రాష్ట్రానికి కట్టింది. మనము బొగ్గు తీసి ఎంతకు అమ్ముతున్నాం, టన్నుకి 4,500కి అమ్ముతున్నాం. ప్రైవేట్ వాడు బొగ్గు ఎంతకు అమ్మాలని పర్మిషన్ ఇచ్చింది మోడీ గారు. మనని అగ్రిమెంట్ కూడా చేశారు. అదాని బొగ్గు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. 7.5 లక్షల మిలియన్ టన్నుల అగ్రిమెంట్ ఎంత చేసుకున్నారో తెలుసా, టన్ను గత 18,000 రూపాయలకి అగ్రిమెంటు. మనం 4,500 టన్నుకు అమ్ముతుంటేనే ఈ పర్మనెంట్ జీతాలు తీసుకుంటున్నాం, అనేక హక్కులు సాధించుకుంటున్నాం. ఇవన్నీ పేమెంట్ చేసుకుంటూ కేంద్రానికి కట్టాల్సిన, రాష్ట్రాలకు కట్టే పన్నులన్నీ కడుతున్నాము. అయినా కూడా మనకు ఎంత లాభం వచ్చింది పోయినసారి, 2,222 కోట్ల రూపాయలు 4,500 టన్ను కమ్మితేనే వచ్చింది. పోరాటం చేస్తావో మీరు చూస్తారు, ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ చైతన్యంతో ఓటేస్తేనే కదా మీరందరూ ఇప్పుడు కోల్పేట ప్రాంతాల్లో 11 మంది ఎమ్మెల్యేలను గుండు గుత్తగా ఇంటికి పంపింది. ఇదే కదా చైతన్యం అంటే, మార్పు అంటే ఇదే కదా. ఈ మార్పుతోటే సిఐటి గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ మార్పు రావాలి, సిఐటి గెలవాలని నినాదంతో ఈరోజు మేము ముందుకు వచ్చినాం. మరి ఇవన్నీ ట్రై చేస్తా ఉన్నాం. మీరు చందా రూపంలో డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ జెండాలు మీ పైసలే, ఈ జెండాలు మీ పైసలే, ఈ కండువాలు మీ పైసలే. ఎవరై అందుకనే సిఐటియు కార్మికుల దగ్గరికి వచ్చినప్పుడు చందా రూపంలో డబ్బులు ఇస్తా ఉన్నారు. మీ అవసరాల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. మా నరసింహారావు గారు ఎప్పుడు ఏ లెక్క అయినా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు, మమ్మల్ని కూడా లెక్కలు అడుగుతా ఉన్నాడు. కార్మికులు ఎంత సభ్యత్వం చేసిరు, నువ్వు కార్మికుల కోసం ఎంత ఖర్చు పెట్టినావు, కార్మికుల కోసం ఏ పోరాటాలు రూపొందించినావు అని అడుగుతా ఉన్నాడు. ఈ గేట్ మీటింగ్లో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, ఆసరి మహేష్, తోట నరహరిరావు, ఎస్కే గౌస్, వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, బి ప్రవీణ్, సతీష్, మల్లేష్, సంపత్, కార్తిక్, పిఆర్ చారి, నంది నారాయణ, రాజేశ్వరరావు, బండారి సత్తి, ఎస్ రాజమౌళి, సంతోష్, లక్ష్మణ్, విజయ్ కుమార్, వంగల శివరామరెడ్డి, బూరుగు రాములు, రవికుమార్, తిరుపతి రెడ్డి, మురళి, ఇర్ఫాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికలలో ఒకవైపు జాతీయ సంఘాలు, మరోవైపు విప్లవ కార్మిక సంఘాల కూటమి ఉన్నాయని, విప్లవ కార్మిక సంఘాలు చక్రంలో సుత్తి గుర్తుతో పోటీ చేస్తుందని కార్మిక వర్గం ఆలోచించి విప్లవ కార్మిక సంఘాలను ఆదరించాలని విప్లవ కార్మిక సంఘాల నాయకులు సాతినేని వెంకటేశ్వరరావు, ఐ కృష్ణ, జి రాములు విజ్ఞప్తి చేశారు. జీడీకే 11 ఇంక్లైన్ గని వద్ద సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటిదాకా గుర్తింపు కార్మిక సంఘం గాని, జాతీయ కార్మిక సంఘాలు గాని కార్మికులకు చేసిన పనులేంటో చెప్పాలని సందర్భంగా ప్రశ్నించారు. కార్మికులకు ఏం న్యాయం చేశారని, ఈరోజు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారో చెప్పాలని అన్నారు. కార్మిక వర్గం వారి మాయమాటలు, మోసపూరితమైన వాగ్దానాలను కార్మికులు నమ్మవద్దని, మీకోసం, మీ హక్కుల కోసం పోరాడే విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టియు, 3 విప్లవ కార్మిక సంఘాలు ఐక్యంగా చక్రంలో సుత్తి గుర్తుతో పోటీలో ఉన్నాయని కార్మిక వర్గం ఆలోచించి చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విప్లవ కార్మిక సంఘాల నాయకులు ఎస్ మల్లేష్, ఏ నరేష్, ఎం దుర్గయ్య, ఎం రాయమల్లు, రత్నకుమార్, రామకృష్ణ, శేఖర్, ఎం కొమరయ్య, ఎండి యూసిఫ్, ప్రసాద్, జనగామ రాజన్న తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. సిఐటియు గెలవాలి, సింగరేణిలో మార్పు రావాలనే నినాదంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి పుట్టిన ఏఐటియుసిని కార్మికులంతా ఆదరించి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ విజ్ఞాపన. బలమైన నాయకత్వం కలిగిన బలమైన యూనియన్ ఐఎన్టీయూసీ ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఐఎన్టీయూసీ ఆర్జీ1 ఉపాధ్యక్షులు సదానందం వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.